गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुमे गुरुवे नमः। अस्मद्गुरु समारंभं कृष्ण सांदीप मध्यमं श्री महाविष्णु पर्यन्तं वंदे गुरुमे गुरु परंपरम। श्री 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 परमहंस शिवानंद स्वामुల వారి పరంపర ఆచార్యులైన శ్రీ శ్రీ రామానంద స్వాముల వారి ప్రియ శిష్యులైన పరమహంస శ్రీ లక్ష్మానంద స్వాముల వారి గురుభక్త మండలి, చౌదరపల్లె గ్రామము, దేవరకద్ర మండలము యొక్క శ్రీ లక్ష్మానంద స్వాముల వారి జన్మదిన సందర్భంగా 11వ రోజు ఇక్కడ జ్ఞానయజ్ఞం జరుపుకున్నాము చౌదరపల్లె గ్రామంలో. అదేవిధంగా వాళ్ళ పరంపరంగా ఇక్కడ మనము బ్రహ్మ విద్య ఏదైతే ఉందో ఋషులు కనిపెట్టిన జన్మరహితం గురించి, బ్రహ్మ విద్య సాంప్రదాయ కర్తవ్యో వంశ ఋషుభ్యో మహాభ్యో నమో గురుభ్య సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన గణపతిగారుగో బ్రహ్మం వాహస్మి అహం పదార్థ రహిత. ఈ యొక్క అహం అంటే మనలోన ఉన్న అహం పదార్థ రహితం గురించి ఋషులు కనిపెట్టిండ్రు. ఈ సిద్ధ విద్య అంటే సిద్ధంగా ఉన్న పరమాత్మని తెలుసుకోవడము, జీవుని బ్రహ్మలో ఐక్యం చేయడము ఋషులు ఎంతో కష్టపడి చేసింది. మనకు ఈ విద్య పరంపరంగా చెప్పుకోము దాపరికమైనందుకు ఇప్పుడు శివానంద స్వాముల వారు కేరళ పీఠం నుండి మా గురువారు అయినటువంటి లక్ష్మానంద స్వామి విజయనగరం జిల్లా పునబ్రెడ్డిపేట గ్రామము, ఇక్కడ చౌదరపల్లి ఆశ్రమం స్థాపన చేసిండు. ఇక్కడ ముఖ్యంగా బ్రహ్మ విద్య అంటే మనకు ఎన్నో జన్మలు చేసిన పాపపుణ్యము హరించి మనకు మోక్ష మార్గంకు ఈ యోగము ఇక్కడ స్థాపన చేసిండ్రు. మనము యోగము అంటే జీవుని బ్రహ్మలో ఐక్యం చేయడం యోగము. అంటే ఋషులు కూడా మనకు అక్కడక్కడ గ్రంథ రూపాకరంగా తత్వరూపాకరంగా రాసిండ్రు. తారకము అంటే మనకు దశనాళ్ళు ఉన్నాయి. దశనాళ్ళులో ఒక్క నాడి సుష్మనాడి, ఆ సుష్మనాడి తోటి సాధన చేయడమే పరమాత్మకి దగ్గర పోవడం అన్నట్లు. చాలా మంది ఋషులు కూడా ఇది కనిపెట్టి చూసిరు. మనకు రహితం జన్మరహితం గురించి ఈ యొక్క తారక మంత్రము చేసుకొని మోక్షము జన్మరహితం గురించి మనం చేయాలన్నట్లు. అంటే మనము ఈ యొక్క వాయువు చెలిస్తుంది కాబట్టి మనకు మనసు కూడా చెలిస్తుంది. వాయువు 3 అవస్థల హృదయస్థానంలో, కంఠస్థానంలో, కంఠస్థానంలో 3 అవస్థల తిరుగుతుంది కాబట్టి మనము పుట్టుట సచ్చుట జరుగుతుంది. ఈ 3 అవస్థలు కాక 4వ అవస్థలకు భూమధ్యనకు పోనికనే ఈ సుషుమ్నాడితోటి సాధన చేయాలి. ఋషులు ఎంతో మంది దీన్ని తారక మంత్రము, ఆజవ గాయత్రి ఈ చేసి మనకు చూపించిండ్రు. అదేవిధంగా మా గురుగారు అయినటువంటి వారు ఇక్కడ ఈ విద్య స్థాపన చేసిండ్రు. తారక మంత్రము కన్నను ధరణిలో వేరేది లేదు, ధన్యుడు వినుడి సూర్యుని చంద్రుని మధ్యన నీరు పెరిగి ఉంటే అదే తారకమూరా, దొరుకుట భువిలో బహుదుర్లాభమూరా, పరమా అంశలో తరచి పావనమును చేసి పరమా తారక మంత్రం పరమా భక్తుల కాది మరపు తెరపనకుండ జాగ్రత్త నిరతముగా స్వప్నాది సుషుప్తిలో హరమరలు లేకుండా ఎప్పుడు చదువగను జీవాత్మ చదివే అదే తారకమూరా, దొరుకుట భువిలో బహుదుర్లాభమూరా అని తత్వరూపకరంగా చెప్పిండ్రు. సప్తకోటి మా మంత్ర చిత్తవి బ్రహ్మకారక అని అంటాడు. అంటే 7 కోట్ల మంత్రము ఉచ్చారణ చేసినా కూడా మనకు మనసు నివృత్తి కాదు, అంటే మన కర్మ నివృత్తి కాదు అన్నట్లు. 7 కోట్ల మంత్రం అంటే ఇప్పుడు సూర్యునికి సంబంధించిన 2 కోట్ల మంత్రాలు, శివునికి సంబంధించిన 1 కోటి,
ఆ యొక్క విష్ణువుకు సంబంధించిన 50 లక్షలు, గణపతికి సంబంధించిన 50 లక్షలు, ఇట్లా 4 లక్షలు, 3 లక్షలు యజ్ఞాలు, యాగాలు, వశీకరణ మంత్రాలు, ఎన్నో రకరకాలుగా 3 కోట్లు, ఇట్లా 7 కోట్ల మంత్రాలు నీవు తప చేసినా కూడా నీకు మోక్షం రాదు అని గురులు శాస్త్రోపరకంగా చెప్పిన సప్తకోటి మహామంత్ర చిత్త విభ్రమకారక ఏక ఏవో పరమంత్రం గురు విద్యాక్షద్వయం. అంటే ఆ ఒక్కటి మంత్రము ప్రణవాక్షరము ఏదైతే ఓంకారములో ప్రణవం. అంటే మనకు వాయువు ఉంటే కదా, ఇప్పుడు నీళ్ళు లేకపోతే మనం బతకగలుగుతాము, అన్నం లేకపోతే కొన్ని రోజులు బతకగలుగుతాము. కానీ వాయువు లేకపోతే మాత్రం ప్రాణవాయువు వెళ్ళిపోయి శివం అయిపోతుంది. అందుకే మనకు వాయువులుంటే మనము పుట్టుట చచ్చుట జరుగుతుంది. మనకు ఆ వాయువులుంటే ఈ అన్ని 7 కోట్ల మంత్రం కన్నా గొప్పది ప్రణవాక్షరం. సప్తకోటి మహామంత్ర చిత్త విభ్రమకారక ఏక ఏవో పరమంత్రం గురుద్వయం. అంటే పరమశివుని మంత్రము ప్రణవాక్షరము ఓంకారమే ప్రణవము. అంటే మనం పరమాత్మ దగ్గరికి పోయే మార్గం అదే కానీ ఇంకా మిగతా కాదంటారు. ఋషులు 56 అక్షరాలతోటి కూడిన 7 కోట్ల మంత్రాలు అక్షరాలతోటి తయారు చేసినాం, కానీ అది ఉచ్చారణ చేస్తే మనకు తొందరగా జన్మరహితం కాదని ఋషులు మనం ప్రణవాక్షరంతో సుష్మనాడి చెప్పిండ్రు. సుష్మనాడి అంటే అందరికి తెలియదు, ఒక గురువే చూపిస్తాడు. నవద్వారాలు అంటే ఒకటి ఈ 2 కళ్ళు 2, 2 ముక్కు 4, చెవులు 2, 6, నోరు 1, 7 నవద్వారాలు 9. అంటే 2 మనకు లోపల ఉన్నాయి. ఆ 2 నుండి ఒకటి సుష్మనాడి సహస్రార చక్రం వరకు మనకు సాధన జరిగి ఆ పరమాత్మ దగ్గరికి పోయే మార్గం ఉంది. కాబట్టి ఈ సిద్ధ విద్య కనిపెట్టి మనకు చెప్పిండు తొందరగా. ఎందుకంటే మానవ జన్మము చిన్నది. ఇప్పుడు బాల్యంలో ఒక 20 ఏళ్ళు మనకు వృద్ధ వెళ్ళిపోయింది. యవ్వనంలో మళ్ళీ ఒక 20 ఏళ్ళు 40 ఏళ్ళు యవ్వనంలో. ఇప్పుడు మన సంసారం చేయడం వల్ల అదొక 60 ఏళ్ళు. మొత్తం ఇట్లా మన అవసర ప్రాణం చిన్నది. చిన్నది కాబట్టి మనకు ఈ ప్రణవాక్షరము నిరంతరం ధ్యానం చేస్తే తొందరగా పరమాత్మతో పోయే మార్గం ఉంది. కాబట్టి మన అవసరం చిన్నది ఉంది. అందుకే తారక మంత్రం చేస్తే మనం తొందరగా జన్మరహితం అవుతాం అన్నట్లు. నిరంతరం అదే ఏ శాస్త్రంలో అయినా కూడా తారక విద్యనే ఉంది. అట్లా మనకు కర్మ చేత జన్మము, జన్మ చేత కర్మము. ఇట్లా కర్మము మనకు ఎంటాడుతుంది. పుడుతున్నాము, సస్తున్నాము, పుడుతున్నాము, సస్తాము. అట్టి కర్మ నివృత్తి కావాలంటే ఇప్పుడు యుద్ధం 7 కోట్ల మంత్రం కన్నా ముఖ్యమైన ప్రణవాక్షరము పరమశివుని మంత్రం అని గురుగీతలో రాయబడినట్లు. ఆ ప్రణవాక్షరమే మనము సాధన చేస్తే మోక్షమై మన కర్మ నివృత్తి అవుతుంది. కర్మ చేతన జన్మము, జన్మ చేతన కర్మం కదా. ఆ కర్మ నివృత్తి కావాలంటే ఈ తారక విద్య చేస్తేనే మనకు కొంచెం కర్మ పోయి తాను నీవు ఎవరో దేవుడు అని మనకు గురువు నీవు దేవుడు అని చెప్పి మనకు నిర్ధారణ చూపిస్తాడు. మనం ఒక రాయిని దేవుడు చేయగలుగుతాము, ఒక చెట్టుని ఏదో రూపకరంగా చెక్కి అది ఎక్కి దేవుని చేయగలుగుతాం, గుడి కట్టి దేవుని చేసి అంతమంది చేయగలుగుతాం. కానీ ఒక మంచిని దేవుని చేయాలంటే ఒక గురువు అవుతాడు. ఆల్రెడీ ఒక మానవుడు దేవుడే. ఆ దేవుడిని చూపించేది ఎవరు? గురువు చూపిస్తాడు. నీవు దేవుడవు అని చెప్పి నాయన దగ్గరికి రా అని చెప్పి మనకు నెత్తి మీద చేయబెట్టి చెవుల ఉపదేశం ఇచ్చి నీవు దేవుడవు అని చెప్పి ఆహార నియమాలు పాటించి సాధన చేస్తే నీవే దేవుడవు. ఎక్కడ వెతికినా కూడా ఏం లేదు. మన ఆత్మ మనలోనే ఉంది. పరమాత్మ సర్వభూతాత్మ, అన్నిలోనే ఉన్న ఆత్మ ఒకటే, మనలోనే ఉన్న ఆత్మ ఒకటే. మనము తెలుసుకునే పరమాత్మ తెలుసుకునే మనకు ఇంద్రియాలు 25 ఇంద్రియాలు మనకు జ్ఞానం ఉంది. కాబట్టి మనము తెలుసుకోవాలి. కలసారి జన్మ ఇది, మానవ జన్మ అనగా కలసారి. ఈ జన్మం అయిన తర్వాత మళ్ళీ 84 లక్షల జీవరాశికి మనం పుట్టాల్సి వస్తుంది. ఈ జన్మను వృద్ధి చేసుకోకూడదు అన్నట్లు. ఎందుకంటే మనకు ఆకాశం నుండి అంతరేంద్రియములు, వాయు నుండి ప్రాణేంద్రియములు, అగ్ని నుండి జ్ఞానేంద్రియములు, జలం నుండి విషయేంద్రియములు, పృథ్వీ నుండి కర్మేంద్రియములు, ఇట్లా 25 ఇంద్రియాలు మనకు ఒక మానవునికే ఉన్నాయి. ఈ 25 ఇంద్రియాలు నడిపించేది 26వ ఇంద్రియము ఆ బ్రహ్మము, 27వ గురు స్వరూపము. ఆ గురువు బ్రహ్మమై మనకు మానవ రూపమై వచ్చి మనకు మోక్షం గురించి ఒక మానవులకే చెప్పే ఆస్కారం ఉంది. కాబట్టి మానవ జీవులను మాత్రము వృద్ధి చేయకూడదు, నిరంతరం సాధన చేయలే. మన వాయువు మనమే ఉల్ట చేసి సాధన చేస్తే మనము పరమాత్మ అవుతాం అన్నట్లు.
ఎందుకంటే ఈ జన్మం సుకృతం మంచి జన్మము, ఈ ఏదైతే జన్మం అయిన తర్వాత మళ్ళీ 84 జీవరాశికి ఏమైనా పుట్టాల్సి వస్తుంది. అందుకే ఈ జన్మ మనం వృధా చేసుకోవడాన్ని ఈ సిద్ధ విద్య మళ్ళీ శివ కేరళ నుండి మనకు ఈ ఉపదేశం వచ్చి మనకు ఈ యొక్క ఈ ఊరిలో మనకు స్థాపన చేసి మనం ఎంత అదృష్టవంతులం. ఇంత చిన్న ఊర్లో ఈ యొక్క సిద్ధ విద్య ఉందంటే ఎంత గొప్పది. ఇక్కడ మామనాథ్ జిల్లాలో కూడా ఎక్కడ లేదు ఈ సిద్ధ విద్య. ఇక్కడ ఉంది. ఎక్కడ సిద్ధ అన్ని జ్ఞానాల కన్నా ఈ జ్ఞానయోగం గొప్పది. అందుకే గొప్పది. ఎందుకంటే సూటిగా నువ్వు దేవుడు అని డైరెక్ట్, ఎందుకంటే ఈ అవసరాలు మనకు తెలియదు, ఎప్పుడో ఏమో తెలియదు. నిరంతరం సాధన చేస్తే మనము కంపల్సరీ దేవుళ్ళం అవుతాం, పరమాత్మ మనము. ఇప్పుడు అచింత అవ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తియే బ్రహ్మనే నమః. ఈ సమస్తానికి మొత్తం ఆధారభూతుడై బ్రహ్మముడు. అట్టి బ్రహ్మము మనమే కదా, మనలోనే ఉండడు కదా. మనకు ఎందుకు అంటే జ్ఞానేంద్రియాలు మనకి ఒక మానవునికే ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు ఎందుకు ఉన్నాయి? కన్ను చూడడానికి ఉన్నాయి, కేసరి ముద్ర చూడడానికి ఉండేది. మన గురుమూర్తి చూపించింది కదా కేసరి ముద్ర, కండ్లు ఉల్టా చేసి చేయనికే కేసరి ముద్ర జ్ఞానేంద్రియాల కండ్లు. ఇదేనికే ఓంకారం ఏనికే ఉంది. ఈ ముక్కు ఉచ్ఛ్వాస నిశ్వాస 21 నడుస్తుంది. ఈ వాయు నుండి అంగిల లోపల నుండి సూక్ష్మనాడికి తీసుకోవడానికే మనకు ముక్కు ఉంది, నోరు ఉంది. జ్ఞానేంద్రియం ఇంత చక్కగా మానవునికి ఉన్నాయి కాబట్టి జన్మరహితం కానికి ఒక మానవునికి తప్ప మిగతా ఏదానికి లేదు. ఈ మానవ జన్మ మాత్రం వృద్ధ చేసుకోకూడదు. దీనికి మనము కులం లేదు, మతం లేదు, ఏం లేదు. సాధన చేసి ఎంత అదృష్టము. ఈ జన్మమే చక్కదనమంటాడు. ఇంత తేజం ఎక్కడ లేదు, తెలిసితే సుఖము. సుఖం ఏదంటుంది? డబ్బులో సుఖం లేదు, పెళ్లి కాకుంటే సుఖం లేదు, పెళ్లి అయితే కూడా సుఖం లేదు. డబ్బు ఉంటే సుఖము, డబ్బు లేకుంటే సుఖం లేదు. ఏ దాంట్లో సుఖం లేదు. సుఖం ఏ దాంటుంది? సిద్ధ విద్యలో సుఖం ఉంది, గురు బోధలనే సుఖం ఉంది. గురుపాదం పట్టుకొని సిద్ధ విద్య తపస్సు ఎవరైతే చేస్తారో సుఖం ఉంది, ఆనందము. అందుకే ఋషులు చెప్పుడు బ్రహ్మానందం పరమ సుఖదం. బ్రహ్మానందమే పరమ సుఖదం. కానీ మిగతా ఏది సుఖం లేదు. ఉంటే దుఃఖమే, లేకున్నా దుఃఖమే. ఏ దాంట్లో లేకు. మనసు క్షణము భయంకరంగా ఉంది. దొంగలుగా దొంగతనం చేస్తే పడకపోతే ఎట్లుంటుందో మనసు, ఆ మనసు నివృత్తం కానికనే మనకు ఇక ఈ సిద్ధ విద్య సాంప్రదాయము మనకు దొరికింది. కాబట్టి మనం తపస్సు బాగా చేసి ఆ యొక్క పరమాత్మను చేరి మోక్షం చేసుకున్నాను. ఎందుకంటే ఈ మానవ జీవనం చాలా చక్కదనము. కేసరి ముద్ర చాలా మంచిది. కేసరి చేసి ఆ భూమధ్యన మనసును నిలిపి ఈ 3 అవస్థలు ఉన్నది. ఎందుకంటే ప్రాణవాయుతో చేస్తేనే 3 అవస్థలు పైకి పోతాయి. లేకపోతే ప్రాణవాయుతో చేస్తే 3 అవస్థలు పోదు. ఎందుకంటే మనకు ఈ మాయ, నిద్రావస్థ, స్వప్నావస్థ, జాగ్రత్త అవస్థ. ఈ మనస్సు అనేది చైతన్యం వేస్తుంది. ఇప్పుడు మనకు పూజ విధానాల్లో ఓ శ్లోకం రాస్తారు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమర్శితం మూలే తంత్ర స్థితో బ్రహ్మం మధ్యామృత గణస్ఫుతు కుక్షురు సాగర సర్వే సప్త దీపావ సుందర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో హదర్ణ వేదో అన్ని వేదాలు ఇట్లా ఉన్నాడు. కలశస్య అంటే ఇది, కలశం అంటే ఇది. మనం ఏం చేస్తామో చెంబు పెడతాం. కలశస్య ముఖే, ఈ ముఖం ఇది. కలశస్య ముఖే. విష్ణు అంటే నాభి, విష్ణు. కంటే అంటే ఈశ్వరుడు, కంటే రుద్ర. ఈ నాభి నుండి అగ్ని, ఈ హృదయస్థానం నుండి వాయువు, ఇక్కడ ఈశ్వరు నుండి కంఠము. కలశస్య ముఖే విష్ణు కంటే రుద్ర సమస్థితం. 3 సమాస్థితం చేయడం. 3 తరకంలా కలసితే మూలే తంత్ర స్థితో బ్రహ్మం. ఇక్కడ సాధన చేసేది మూలే తంత్రం అంటే ఇది. మూలే తంత్ర స్థితో బ్రహ్మం మధ్యామృత గణస్ఫుతు కుక్షురు సాగర సర్వే సప్త దీపావ సుందర ఋగ్వేదం. అన్ని వేదాలు ఇన్ని అంటారు మొత్తం. ఇది చాలా సిస్టమ్. మనకు ఈ మైండ్ సిస్టము, ఈ బ్రహ్మాండము పిండాండము ఒకటే అంటాడు. ఇప్పుడు హంపి సదాశివ యోగి శిరసే బ్రహ్మాండము జగమే పిండాండం అన్నాడు. ఈ శిరస్సు ఒక్కటే బ్రహ్మాండం అన్నాడు. అంటే ఈ మొత్తము బ్రహ్మాండంలో ఎంత సత్త ఉందో ఈ శిరస్సులో కూడా అంత సత్త ఉందండి. అంటే ఇందులో సత్త ఎట్లా వచ్చే? గురుమంత్రం తపస్సు చేతనే తప్ప, గురుమంత్రం తపస్సు చేత తప్ప మిగతా చదువు చదివితే గాని ఏది చేస్తే మాత్రం జ్ఞానం రాదు. జ్ఞానం అంటే గురుమంత్రం తపస్సు చేయడమే జ్ఞానము.
అంటే జీవుడు రహితమై పరమాత్మ ఐక్యం చేయడంలో జ్ఞానం. ఇప్పుడు ఋషులు గాంధీ మహాత్ముడు కూడా గురుపదేశం తీసుకుంటే మహనీయుడు ఇప్పుడు మనకు భారతదేశానికి ఎంతో మేలు చేసిండు. శివాజీ గాని రాణా ప్రతాప్ గాని ఎంతో మహానుభావులు గురుబోధ తీసుకొని పరమాత్మ చేరే వాళ్ళు. రాజులైన శ్రీరాముడు గాని జనక మహర్షి గాని మహనీయులు మొత్తం గురుబోధ తీసుకొని వాళ్ళు దేవుళ్ళైన రాజ్యమేలిండు. ఎందుకంటే జ్ఞానము మనకు చాలా జ్ఞానం గొప్పదన్నట్లు. వివేకానంద స్వామి వీళ్ళందరూ గురుజీరే మహనీయులైనరు. జ్ఞానం రావాలంటే తపస్సు చేస్తే మనకు లోపల శిరస్సులో ఉన్నది మొత్తము కపము వాప్తము పైత్యము మొత్తం కొట్టేస్తున్నట్లు. సప్తధాతులు ఏడు ధాతులు సప్తధాతులు శుద్ధైతాయి. సప్తధాతులు అంటే మాంసము, నరాలు, మజ్జ, అది నరాలకున్న మజ్జ, మెదుడు, చర్మము, మాంసము, శుక్లము, శోణితము, ఇవి మొత్తము సప్తధాతులు శుద్ధ అయితే అన్నట్లు. శుద్ధ అయ్యి సుష్మనాయుడు ఓపెన్ అవుతుంది. ఆ సుష్మనాయుడు ఓపెన్ కానికి తారక విద్య స్నానం చేయండి. అందుకే గురుణ్ణి స్మరింపక గుణము బోధేవరికి అంటాడు. గురుణ్ణి ఎప్పుడు నిరంతరం ధ్యానం చేసేటప్పుడు గురుని స్మరణ చేయాలన్నాడు. గురుని స్మరింపక గుణము బోధెవ్వరికి పరతత్వం ఎరుగక భ్రాంతి పోదు. అంటే దేవుడు ఏమన్నాడు అని దేనాడుకుంటూ వస్తే భ్రాంతి కూడా అన్నాడు. దేవుడు ఆడున్నాడా అని తింటే కదా. పరతత్వం ఎరుగక భ్రాంతి పోదు. అరమరలు లేకుండా ఎప్పుడు గురుపాదములు అంటే అరమరలు లేకుండా గురుపాదములకు కరములు జోడించి, ఇది కరములు జోడించి అంటే ఈ చేతులు కాదు, కరములు జోడించి మరిగేమి గుర్తు లేక నిన్ను చూపి, అంటే నీవెవరో చూపి గురుని స్వరింప గుణము పోదు పరతత్వం మీరు భ్రాంతి పోదు. అరమరం లేకుండా గురుపాదములు కరములు జోడించి క్రమమును మరి ఏమి లేక గుర్తు చూపి నన్ను నేను ఎరుగని ఎన్నడు ఏను నిన్ను నేను మరవను నిక్కముగను తారక అమనస్క సరణి తెలుపుము. తారకము సాంఖ్యము, అమనస్కము అంటే సాంఖ్యము తెలవాలి. సాంఖ్య తారక అమనస్క సరణి తెలుపుము పూర్ణభావం ఎరిగించు పుడమిగాను అంటాడు. పరగా పీల్కాన లక్ష్మణ ప్రభురేవేలియ. సాంఖ్యము తారకం అమనస్కం తెరవాలి. అంటే ఊరికి సాధన చేసుకుంటుంటే కూడా నేను సాధన చేస్తున్నా ఎందుకు గురించి చేస్తుంటా అంటే ఎందుకు గురించి చేస్తుంటా గురుపాదం పట్టుడము తప చేస్తున్నాం ఎందుకు గురించి చేస్తున్నాము. మనం పుడుతున్నాం సస్తున్నాం, పుట్టినందుకే మనకు ఇంత ఇబ్బంది ఉంది కదా. ఈ యొక్క మనసు అమనస్కం కానికే చేస్తున్నాము. సాంఖ్యం తెలవాలి. సాంఖ్యము తారకము అమనస్కము. అమనస్కం అంటే ఏ మనసు లేకుండా ఉండడానికి. అంటే ఏ మనసు లేకంటే మనసు రెండు విధాల శుద్ధ మనసు మాలిన మనసు అని రెండు ఉంటది. శుద్ధ మనసు అంటే పరమాత్మ స్వరూపము. మాలిన మనసు అంటే మనం లేనిపోయిన అన్ని కోరుతున్నాం, ఇది కావాలి అది కావాలి ఇది కావాలని. మాలిన మనసు రహితమవుతుంది. శుద్ధ మనసు ఏకంగా శుద్ధ మనసు ఉంటుంది. అట్లా 21,600 మనకు అంశం నడుస్తుంది కాబట్టి 21,600 తగ్గియాలంటే ఈ యొక్క తారక విద్య అంటే యోగం చేస్తే ఏమైందంటే ఆధార చక్రము 600, ఆధార స్వాధిష్టాన చక్రము 6,000, మణిపూరక చక్రం 6,000, అనాథ చక్రం 6,000, విశుద్ధ 1,000, అగ్నేయ చక్రం 1,000, సహస్ర చక్రం 1,000. ఇట్లా 21,600 నడుస్తుంది మనకు. ఆ 21,600 సాధన చేయడంలో మనకు కొంచెం తగ్గిస్తుంది. ఆధార చక్రము 600 పోయి 600 తగ్గిస్తుంది.